కోర్టు దగ్గరికి విహారీ కుటుంబమును విహారీ జైలు నుంచెలి వస్తాడు. ఈలోపు జేడీ కేడీ ఆటో డ్రైవర్ని కాపాడి వెంటనే రౌడీల తాట తీసి అక్కడి నుంచెలి ఆ రౌడీని తప్పించి వెంటనే అక్కడి నుంచి ఆటో అతన్ని సాక్ష్యం కింద తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మరోవైపు శకుంతలకు ఈ విషయం తెలిసిపోతుంది. ఆ ఆటో డ్రైవరు తప్పించుకున్న విషయం తెలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాడు సాక్ష్యం చెప్పకూడదు. వాడు సాక్ష్యం చెప్తే ఆ తర్వాత ఇక ఆ విహారికి ఎట్టి పరిస్థితుల్లో జైలు శిక్ష పడదు. వాడు లైఫ్ లాంగ్ అందులో ఉండాలంటే ఈ మాత్రం మనం చేయకపోతే మొదటికే మోసం వస్తుందిరా అని చెప్పేసి ఆ పోలీసులను అడ్డుకొని ఎలాగైనా సరే ఇక అవసరం అంటే ఆ ఆటోగాన్ని కూడా చంపేసేరా అని వడ్డీల శకుంతల రౌడీలకు ఫోన్ చేసి చెప్తుంది. ఇదిలా ఉండగా కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక వెంటనే కోర్టు ద్వారా లాయరు వ్యతిరేకంగా విహారికి మాట్లాడుతూ ఉంటాడు. హైదరాబాద్లో పలుకుపడి ఉన్న ఈ విహారీ ఇప్పుడు వైజాగ్లో వాళ్ళ నాన్న పేరు మీద ఒక కంపెనీ బ్రాంచ్ ఓపెన్ చేశారు. దాన్ని అలుసుగా చూసుకొని సిరిని తన వైపు తిప్పుకొని తనని లొంగ తీసుకొని తర్వాత తను ఇక గట్టిగా వచ్చి నిలదీస్తే ఆఫీస్లో తన ప్రాణాలు తీయాలని నిరూపించుకున్నాడు. కాకపోతే తనని ఎలాగైనా బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు. అది సాధ్యం కుదరకపోతే వెంటనే తనని లొంగ తీసుకొని ఇలా చంపే ప్రయత్నం చేసి అమాయకురాళ్ళ మీద నింద వేస్తున్నారు. ఇది చాలా పలుకుబడితో స్కెచ్ ప్రకారంగా చేశాడు మేడం అని అంటుండగా, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు చేస్తాను? అసలు తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కష్టపడుతుంది కాబట్టే ఎలాగైనా సరే తనకి ఇక వంటలు చేస్తూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి తన కొడుకుతోనని చెప్పేసి ఆ కాంట్రాక్టు న్యాయంగా తనకు వచ్చేలా చేశాను. అంతకు మించి తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఏంటి ఏదో కొత్తగా ప్లాన్ చేసి చెప్తున్నావా? నీ తరపున వాదించడానికి ఎవరు లేరా అని జడ్జి అడుగుతుండగా, తన తరపున వాదించడానికి ఎవరుంటారు మేడం? ఎందుకంటే వాదోపవాదాలు విన్న తర్వాత ఇలాంటి వాడికి ఎవరు కూడా ఇక వాదించడానికి ముందడుగు వెయ్యట్లేదు అనే విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ప్రేమ్ స్టార్ట్ అవుతూ ఉంటాడు. ప్రేమ్ ఎలా స్టార్ట్ అవుతాడంటే ఇక్కడ విహారికి అదనంగా ఎవరు హెల్ప్ చేయలేరని చెప్పేసి వెంటనే జేడి తెలుసుకుంటుంది. అతన్ని ఎలాగైనా కేసులో ఇరికించి పక్కగా ప్లాన్ చేసి ఉరికమ్మం ఎక్కించేలా చేస్తారని చెప్పేసి జేడి తెలుసుకొని ప్రేమ్కి కాల్ చేసి ఈ కేసును నువ్వు టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి ప్రేమ్కి చెప్తుంది. ఆ ప్రేమ్ అక్కడి నుంచి ఆన్ ద వే స్టార్ట్ అవుతాడన్నమాట. ఇక్కడ వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ విహారి కుటుంబం బాధపడుతూ విహారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది యమున. మరోవైపు అంబిక అనుకున్నట్టుగా ప్లాన్ పక్కగా జరిగిపోతుందని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఈరోజు వీడికి ఉరికమ్మం ఎక్కాల్సిందే అని మనసులో చాలా మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు ఇక తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు మేడం. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటుండగా, సాక్ష్యాలు మరి ఉన్నాయి కాబట్టి కదా ఆ సాక్ష్యాలు చూడండి మేడం అని చెప్పేసి ఒక క్రియేట్ చేసి సాక్ష్యం వెంటనే జడ్జికి చూపిస్తారు. విహారి గారు, ప్రతి ఒక్కదానికి సాక్ష్యం ఉంది అంటే దీని ప్రకారంగా మీరు పక్కగా ప్లాన్ చేసి ఆ సిరిని చంపారని ఇక్కడ సాక్ష్యాలు చూపిస్తున్నాయి కదా. ఇలాంటికి ముద్దయికి ఎవరు నీకు న్యాయంగా వాదిస్తారు? వాదోపవాదాలు విన్న తర్వాత ఇప్పుడు ఈ కేసును బట్టి చూస్తూ ఉంటే అతను నిందితుడు, అతనికి ఉరికమ్మం ఎక్కాల్సే. ఇక ఖచ్చితంగా సాక్ష్యాలను చూస్తే కూడా కంపల్సరీ ఇతనికి శిక్ష పడాలి అని చెప్పేసి జడ్జి అన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత నిర్ధారణ చేస్తూ ఉంటారు. వాదోపవాదాలు విన్న తర్వాత ఇతనికి ఉరికమ్మం ఆమెగారి శిక్ష విధించవలసిందే అని చెప్పేసి అలా వెంటనే సంతకం పెట్టబోతుండగా, ఒక్క నిమిషం జడ్జి గారు అని చెప్పేసి రియల్ ఎంట్రీ ఇస్తాడు ప్రేమ్. ఇక ఎవరు మీరు? నేను విహారీ తరపున లాయర్గా తన వైపున న్యాయంగా మాట్లాడడానికి వచ్చాను అని ప్రేమ్ చెప్పిన మాటలకు అంబిక షాక్ అయిపోతుంది. ఇక అంబిక ఈ విధంగా అనుకుంటుంది, ఏంటి అసలు ఇతను రావడం ఏంటి? ఏ లాయర్ని కూడా వీడి తరపున వాదించద్దని సుభాష్కి చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఈ ప్రేమ్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది.
విహారి గారితో కాసేపు నేను తనని ఎంక్వైరీ చేయొచ్చా మ్యామ్? వై నాట్ అని చెప్పేసి, విహారి గారు, సిరికున్న మీకు ఎలాంటి కమ్యూనికేషన్ ఉంది? తను జెన్యూన్గా తనెవరో కరెక్ట్గా నాకు తెలియదు. కాకపోతే తన బాబు క్రిష్ నాకు చాలా క్లోజ్ అన్నమాట. ఆ బాబు తన మనసులో మాట, అంతేకాకుండా ఒక ఫ్రెండ్ లాగా తనతో పాటుగా ఉన్నాను. అంతేకాకుండా తను న్యాయంగా బ్రతుకుతుంది. ఇక అదే కాకుండా ఎలాగైనా మా తరపున కాంట్రాక్ట్ తన చేతికి రావాలని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి మా కాంట్రాక్ట్ బేస్ని తన హ్యాండ్ ఓవర్లో చేసుకున్న వడ్డీల శకుంతల తనని ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ సిరికి రాకుండా చేయడానికి తను మీద హత్య ప్రయత్నం చేసింది. అంతేకాకుండా వాళ్ళ ఇల్లును కూడా తగలబెట్టింది. పర్సనల్గా తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి కాస్త చొరవ తీసుకున్నాను, కానీ తను ఎప్పుడు నేను చూడలేదు. మరి మీ ఆఫీస్కి వచ్చిందట? వచ్చింది, కాదనట్లే. కాకపోతే తను కలిసే అంత ఛాన్స్ నాకు రాలేదు. అప్పుడు మీటింగ్లో ఉన్నాను, తను వెళ్ళిపోయింది. చాలా మర్యాదస్తురాలు, గౌరవం ఉన్నది. రూపాయికి లొంగి ఆ రూపాయి కోసం ఆశపడేది కాదు. అలా అని తనకి హెల్ప్ చేయాలని అనుకున్నాను, కానీ ఇలా నిందలు వస్తాయి అనుకోలేదు. కావాలని ఆ వడ్డీల శకుంతలను తనని తప్పించడానికే తనని చంపి ఇప్పుడు ఆ నేరం నా మీద మోపేలా చేసింది. ఏంటి లాయర్ గారు, కొత్తగా అడిగిన దాన్ని క్వశ్చన్గా అడుగుతున్నారు? ఆల్రెడీ అది మాటల్లో మాట అయిపోయిందే కదా. ఈ విహారి తప్పించుకునడానికి కొత్త కొత్త క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ యువర్ లాయర్, నేను నా క్లయింట్తో మాట్లాడుతున్నా. ఎందుకంటే తన తరపున ఏది న్యాయం ఉందో, ఏది వ్యతిరేకంగా ఉందో నేను మాట్లాడాలి కదా. అయినా మీరెందుకు అంత ఉబులాట పడుతున్నారు? ఓ, ఈ కేసును తప్పుదోవ పట్టించి విహారి మీద ఇక తప్పు చేశాడు అని చెప్పేసి ఒక రాత రాసి ఒక సంతకం పెట్టిస్తే ఉరికమ్మ మెక్కేస్తాడులే అని అనుకొని ఫిక్స్ అయిపోయారా? ఇక ఏంటి, నా వైపే అలా రాయడానికి నాకేముంది, సాక్ష్యాలు ఉన్నాయి కదా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. విహారి గారు జెన్యూన్గా ఆ సిరిని కలిశారు. బట్ తన తరపున ఎలాంటిది కూడా రెస్పాండ్ లేదు. న్యాయం చేయడానికి వాళ్ళ బాబుని తీసుకొచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం తన దగ్గరుండి చేస్తున్నారు. దీన్ని బట్టి కొన్ని పాయింట్లు కూడా ఉన్నాయి. ఆటో డ్రైవర్ చనిపోయాడని చెప్పేసి అన్న రోజు ఆటో డ్రైవర్ చేతికి ట్యాగ్ ఉంది, కానీ ఈ సాక్ష్యాలన్నీ చూసిన తర్వాత అతని చేతికి, చనిపోయిన చేతికి ట్యాగ్ లేదు. తన చేతికి ట్యాగ్ ఉందో లేదో ఒక్కసారి ఈ సాక్ష్యంతో ఈ ఫొటోస్ కొన్ని చూడండి మేడం అని చెప్పేసి ప్రేమ్ జడ్జికి ఫొటోస్ ఇస్తాడు. ఇక్కడ అసలు దాంట్లోనూ తన చేతికి ఒక ట్యాగ్ ఉంది, ఈ ఫోటోలలో లేనే లేదు. దీని ప్రకారంగా విహార్ గారిని ఈ కేసులో ఇరికించడానికి పక్కగా ప్లాన్ చేశారని ఇందులో మీకు అర్థమవుతుంది కదా మేడం. నా క్లయింట్ తప్పు చేయముందుకే తప్పు చేశారని అతన్ని పక్కగా ప్లాన్ చేసి ఈ కేసులో ఇరికించినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఇతని కొన్ని టైం ఇచ్చి సాక్ష్యాలు నిరూపించేదాకా నా క్లయింట్కు ఎలాగైనా 10 days టైం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఎలా మేడం? సాక్ష్యాలన్నీ కనిపించిన తర్వాత ఇక ఇతనికి 10 రోజుల టైం ఇస్తే లేని సాక్ష్యాలను క్రియేట్ చేసి తీసుకొని వస్తారు కదా. ఈ టైంలో ఒక్క నిమిషం అని చెప్పేసి ఇక మీరు ఇలా అంటారనే చనిపోయిన ఆటో డ్రైవర్ అని చెప్పేసి నమ్మిస్తున్న జనాలందరినీ ఆ మూడో వ్యక్తి ఎవరో తెలియదు, కానీ ఇప్పుడు చనిపోయేదనుకున్న ఆటో డ్రైవర్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. కాసేపట్లో మేము ముందుకొస్తే విహారి గారు తప్పు చేశాడా లేదా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. ఈలోపు జేడీకేడి ఇద్దరు కలిసి అసలు సాక్ష్యాన్ని పట్టుకొని వస్తారు. అంబిక మరి సుభాష్ షాక్ అయిపోతారు, అసలు వీడెలా దొరికాడని చెప్పేసి. ఇక వెంటనే అతను వచ్చి ఇక విహారి ఒక్కసారిగా ఆటో డ్రైవర్ని చూసి షాక్ అయిపోతాడు. ఆటో డ్రైవర్ వచ్చి బోన్లో నిలబడ్డ తర్వాత ప్రేమ్ అతన్ని అడుగుతూ ఉంటాడు, అసలు మీరు ఆ అమ్మాయిని ఎక్కించుకున్నారా? ఎక్కించుకున్న తర్వాత నిజంగానే కావాలని చెప్పేసి అదుగో ఆ ఎదురుగా అతను కావాలని నీకు డాష్ ఇచ్చి చంపే ప్రయత్నం చేశారా అని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కటి క్వశ్చన్ అడుగుతుండగా ఆ సారికును ఇక నా ఆటోలో కూర్చున్న అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్, ఒక బాబు వచ్చి ఇక చనిపోయిన అమ్మాయిని పిలుస్తుండగా
ఆవిడ వినిపించుకోకుండా రౌడీలు వెనకాల ఫాలో అవుతున్నారని చెప్పేసి వాళ్ళ రౌడీల దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి మాత్రం ఆ అమ్మాయిని కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అన్ఎక్స్పెక్టెడ్గా నా చేతిలో ఇక బ్రేక్ ఆగక ఒక్కసారిగా నా ఆటోతో పాటుగా అందులో లోయలో పడిపోయింది. అక్కడ ఆ అమ్మాయి చనిపోయిందా బ్రతుకుంది నాకు తెలియదు, కానీ నాకు బలమైన తలకు దెబ్బ తగిలింది. వెంటనే స్పృహ తప్పాను. ఆ సమయంలో నాకు స్పృహ వచ్చేసరికి వెంటనే నన్ను కట్టి పడేసి ఒక రూమ్లో బంధించారు. కానీ నా లెక్క ప్రకారం అయితే ఆ అమ్మాయి చనిపోలేదు సార్, ఆ అమ్మాయి బ్రతికే ఉంది అని చెప్పేసి జడ్జికి ఆ ఆటో డ్రైవర్ నిజం చెప్తుండగా, నోట్ ఈస్ పాయింట్ యువర్ ఆనర్. ఇప్పుడు మీరు వాదోపవాదాలు విన్న తర్వాత ఇక ఎవరు కావాలని ఇదంతా చేస్తున్నారో అర్థమవుతుంది కదా. అందుకనే సాక్ష్యాలన్నీ నిరూపించడానికి కాస్త టైం కావాలని చెప్పేసి ప్రేమ్ అడిగేసరికి అప్పుడు ఓకే అని చెప్పేసి జడ్జి గారు చెప్పేసరికి అంబిక షాక్ అయిపోతుంది. నిజమేంటో తెలుసుకుంటాడు.